రాబోయే 3 ఏళ్లలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల రూపురేఖలు మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నగరంలో 47, 48, 50, 51, 52 డివిజన్లలోని తోటబడి, పాత మున్సిపల్ ఆఫీస్, కుక్కలగుంట, జలకన్య, బొమ్మ సంతపేట, మార్కెట్ ప్రాంతాల్లో మంత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించి కార్మికుల అటెండెన్స్ తీసుకున్నారు. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణ చాలా ప్రధానమని, పారిశుధ్య నిర్వహణలో కార్మికులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలానికి ముందే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మున్సిపాలిటీల్లో డీజిల్ జింక్ పనులు చేపట్టామని, దీనికోసం మున్సిపాలిటీలకు 50 కోట్ల రూపాయల నగదు కేటాయించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినట్లు చెప్పారు. ఇష్టాసారంగా నిధులు దారి మళ్లించడం వల్ల కేంద్రం నుండి రాష్ట్రానికి మున్సిపాలిటీలకు రావాల్సిన 5,300 కోట్ల రూపాయల నిధులు ఆగిపోయాయని అన్నారు. రాబోయే 3 ఏళ్లలో మున్సిపాలిటీలో 100% సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, తాగునీరు, రహదారులు వంటి మౌలిక వసతుల కల్పన అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, వీటి కోసం డిపిఆర్లు తయారు చేస్తున్నట్లు చెప్పారు. అందరికీ నమస్కారాలండి. ముందుగా మదీనా వాచ్ ఏదైతే నెల్లూరులో చాలా బ్రాండ్ వాల్యూ, లాంగ్ పీరియడ్ నుంచి అసలు వాచ్ అంటేనే మదీనా వాచ్ అనేది జనరల్, ఇట్స్ ఏ బ్రాండ్. ఆ యొక్క అధినేత ఇంతియాజ్ గారికి, వాళ్ళ యొక్క కుమారులు ఒకరు ఉస్మాను, ఇంకొకరు వచ్చి షోహెబ్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకనంటే నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీ చేయాలని 2014 నుంచి 19 దాకా అటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్లు కానీ ఇవన్నీ యాక్చువల్గా శాంక్షన్ చేసి చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ పక్కన పెట్టడం జరిగింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే అవన్నీ 1 by 1 టేకప్ చేస్తూ వస్తున్నాం. ఎందుకంటే ఖజానా ఖాళీ, డబ్బులు లేవు. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థను చేసింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు కొన్ని అపార భవనంతో ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులో ఉన్న అన్ని పార్కుల్ని కంప్లీట్ చేయమని అధికారులకు ఆదేశించాను. 24 పార్కులు యాక్చువల్గా ఈరోజు సిటీలోనే జరుగుతుంది, రూరల్లో కాకుండా. రూరల్ సిటీ మొత్తం కంప్లీట్ చేయమన్నాను. వాటిలో సిటీలోనే 24 పార్కులు ఇప్పుడు టేకప్ చేసి వర్క్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నేను ఈ పార్కులు చేసిన తర్వాత ప్రైవేటు వాళ్ళకంటే ఇక్కడ బిజినెస్ పీపుల్, షాపింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిచి ఒక్కొక్క పార్కు ఒక్కొక్కరికి మెయింటెనెన్స్కి అలాట్ చేయండి అని కమిషనర్ గారికి చెప్పాను. నేను కూడా మాట్లాడతాను వాళ్ళతోటే. ఈ లోపల మీరు మాట్లాడండి, షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు ఇటువంటి వాళ్ళతో. ఇది అనుకుని ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటప్పుడే మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ గారు నా దగ్గరికి వచ్చారు. అనుకోకుండా అప్పుడే వచ్చి ఆయన, సార్ నెల్లూరులో ఉన్న ఏదైతే స్టాచ్యూస్ ఉండి ఐలాండ్స్ ఉన్నాయో అవన్నీ మేము తీసుకొని డెవలప్ చేస్తామని ఈరోజు ఏసీ స్టాచ్యూ కావచ్చు, గాంధీ స్టాచ్యూ కావచ్చు, అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, నెహ్రూ స్టాచ్యూ కావచ్చు, ఇందిరాగాంధీ స్టాచ్యూ ఉండే ఐలాండ్స్ మొత్తం వాళ్ళు తీసుకొని తక్కువ సమయంలో చాలా చక్కగా చేశారు. చాలా చక్కగా చేశారు. ఈరోజు ఇక్కడ ఈ స్టాచ్యూని విజిట్ చేసిన వారు కూడా ఇక్కడ ఉన్నారు. నిజంగా చాలా బాగా చేశారు. అయితే ఏదైతే నేను అనుకుంటున్నా చేస్తే దానికని వాళ్ళని ప్రత్యేకంగా ఇంతియాజ్ గారిని, వాళ్ళ కుమారుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ నేను అభినందిస్తున్నాను. వీరి స్ఫూర్తితో నెల్లూరులో ఉన్న వ్యాపారస్తులు ముందుకొచ్చి, నెల్లూరులో అనేక పార్కులు ఉన్నాయి, దాదాపు 100 పార్కులు ఆ రోజు శాంక్షన్ చేశాను. వాటిలో 60 పార్కులు దాకానే, ఇంకా కొన్ని పార్కులు జరుగుతుండే. ఒక్కొక్క పార్క్ తీసుకొని ఆ మెయింటెనెన్స్ బాధ్యత తీసుకోండి. ఎందుకనంటే
ప్రైవేటు వ్యక్తులు మెయింటైన్ చేసినట్టుగా ప్రభుత్వంలో మెయింటైన్ చేయడం కష్టం. అంటే ఉన్న ఫ్యాక్ట్. ప్రభుత్వం కూడా చేస్తుంది, చేయదని కాదు. ప్రైవేటు వ్యక్తులు సేవా దృక్పథంతో ముందుకు తీసుకోండి, దానికి పెద్ద ఖర్చు కూడా కాదు. నేను మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏ విధంగా అయితే మదీనా వాచ్ కంపెనీ అధినేత వాళ్ళ యొక్క కుమారుడు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి ఈరోజు 5 ఐలాండ్స్ తీసుకొని వాళ్ళ మెయింటెనెన్స్ కూడా కంప్లీట్గా మేమే చేస్తామన్నారు. ఆ విధంగా నెల్లూరులో ఉన్న వ్యాపారస్తులు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క షాపును తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఆ యొక్క మదీనా వాచ్ వాళ్ళని నేను ప్రత్యేక